గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా ఫేస్ ఏంటి వెరైటీగా ఏమైనా కనిపిస్తుందా మీకు? నాకైతే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. అంటే నిన్న బాగా పడుకున్నాను అండ్ కొంచెం బాగోకపోతే ట్యాబ్లెట్ వేసుకున్నాను. దానివల్ల ఫేస్ కొంచెం ఉబ్బిందనమాట. అంతకుమించి ఏమి లేదు. ఈరోజు వ్లాగ్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను, కాకపోతే నాకు మాట్లాడడానికి అవ్వలేదు. ఇప్పుడు టైం ఏమో 1 అవుతుంది. సో ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యి కూర్చొని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంచుమించు డే 2 వెయిట్ లాస్ వ్లాగ్ అనమాట. ఈరోజు హెల్తీగా ఏం కుక్ చేశాను అనేది మీకు చూపిస్తాను. నిన్నటి వీడియోలో అందరూ బ్రౌన్ రైస్ ఎలా కుక్ చేసుకోవాలి అని అడిగారు. సో అది కూడా ఈరోజు వీడియోలో ఇంక్లూడ్ చేశాను. దాంతోపాటు హెల్తీగా ఒక మంచి ఏమంటారు దాన్ని కొత్తిమీర పచ్చడి చేశాను అండ్ కర్రీ చేశాను. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా నేను మార్నింగ్ ఏం తాగుతున్నారు అని కొంతమంది అడిగారు నిన్నటి వీడియోలో. అది నేను యూజ్ చేస్తున్నాను, ఒక కొత్త ప్రోడక్ట్ని. దాన్ని కొంచెం నాకేమైనా రిజల్ట్స్ కనిపిస్తే మీతో షేర్ చేస్తాను కంపల్సరీగా. అండ్ ఎక్సర్సైజ్ కూడా కొంచెం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఇంట్లో సైక్లింగ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఆ సైకిల్ని ఆరుష్ అలా చేస్తున్నాడు. సో ఆ సైకిల్ని తొక్కుతున్నా అనమాట. మార్నింగ్ లేచి ఒక 15 మినిట్స్ నుంచి స్టార్ట్ చేశాను. అలా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో అది ఇంకా ఏమంటారు, ఆరుష్ది మొత్తం అంతా రెడీ అయిపోయాడు. ఇప్పుడేమో మా పెళ్ళి వీడియో చూస్తున్నాడు. ఎప్పుడు అదే చూస్తుంటాడు. టీవీ ఆన్ చేస్తే చాలు మమ్మీ డాడీ వీడియో పెట్టు అంటాడు, ఇంకేమి చూడు, అదొక్కటే చూస్తాడు. సో ఫస్ట్ అయితే ఇవాళ ఏమేమి కుక్ చేశాను, ఇవాళ అంటే ఇప్పటి వరకు ఎలా గడిచింది అనేది చూసేసి వచ్చేయండి. ఈరోజు కుకింగ్కి నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ మధ్య కుకింగ్కి కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. దీని గురించి కంప్లీట్స్ బెనిఫిట్స్ కానీ డీటెయిల్స్ కానీ మీకు కావాలంటే నేను లాస్ట్లో వీడియోలో చెప్తాను. ఎవరికైనా అవసరమైతే చెక్ చేయొచ్చు. ఇదేంటంటే మెరిట్ విసియో అనే బ్రాండ్. మీరు ఇదే వాడాలని లేదు, ఏదైనా వాడండి, కాకపోతే ఎక్స్ట్రా విర్జిన్ అనేది మాత్రం చూసుకోండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే మనకి బాడీలోకి గుడ్ ఫ్యాట్ వెళ్తుంది అండ్ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అంతే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. సో కుక్కర్లోనే చేసేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. జనరల్గా కుక్కర్లో చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయను అనమాట నేను. అండ్ ఇక్కడ మిర్చి యాడ్ చేశాను. ఆల్రెడీ నేను ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను, రసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఇంకా పచ్చడి చేయాలి. సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఒక పక్క వంట చేస్తుంటే ఆరుష్ ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు ముక్కలు కోయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మంచిది కదా అల్లం వెల్లుల్లి బాడీకి, అందుకని అది యాడ్ చేస్తున్నాను. ఆరుష్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో. ఆరుష్ ఆరుష్ ఏయ్ ఏయ్ వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్. ఆపే, ఇటు 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 నాన్న, ఇటు ఇటమ్మా, ఇటు. దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్, ఇలా. సో అక్కడ చైర్ వేసుకొని గిన్నెలు అన్నిటితో ఆడుతున్నాడు. నేను ఆల్రెడీ వంకాయలతో పాటు 2-3 బంగాళదుంపలు కూడా వేసుకున్నాను. సో కొంచెం కారం ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. పెప్పర్ కూడా చాలా మంచిది అని చెప్పి అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ యాడ్ చేసుకున్నాను కాబట్టి కారం ఎక్కువగా యాడ్ చేసుకోలేదు. కారం అంత మంచిది కాదు, గ్రీన్ మిర్చియే చాలా మంచిది.
ఒక పక్క వంట చేస్తూ ఆరుష్కి స్నానం చేయించాను. స్నానం చేశాక డైరెక్ట్గా వెళ్ళి ఆ జంతుకు అని చెప్పి జంతుకులు తింటున్నాడు. చాలా ఇష్టం అవి తనకి. మమ్మీ చేశారు పండక్కి. సో ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. దానికోసం పోపు పెట్టుకున్నాను. అలానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటోస్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు చింతపండు వేస్తే కొంచెం బాగుంటుంది. అన్నంలోకి కదా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అందుకని చిన్న సైజు చింతపండు యాడ్ చేశాను. అండ్ నేను రైస్ ఈరోజు బ్రౌన్ రైస్ కుక్ చేసుకున్నాను. బ్రౌన్ రైస్ ఎలా కుక్ చేసుకోవాలని అడిగారు కదా. మీకు కొంచెం ముద్దగా కావాలంటే ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. లేదు మీకు పొడి పొడిగా ఎలా కావాలి అనుకుంటే 3.5 వేసుకుంటే సరిపోతుంది. 3 వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. లేదు అంటే 4 వేసుకోండి. నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఒక పక్క నేను కొత్తిమీర పచ్చడి ఇది చేసేసాను. అండ్ చెప్పాను కదా రసం పెట్టానని. సో రసం, బ్రౌన్ రైస్ ఇంకా పాపడ్స్, ఇవి ఇవాల్టి లంచ్ అనమాట. బ్రౌన్ రైస్ బాగుంటుంది అంటే పొడి పొడిగా చేసుకుంటే నాకైతే బాగానే అనిపిస్తుంది. మనకి ఏదో అంటే ఈ పాలిష్డ్ రైస్ అలవాటు అయిపోయి కొంతమంది తినడానికి ఇష్టపడరు. కానీ నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా తినేస్తాను. ఆరుష్ ఈ మధ్య చిన్న చిన్న టెడ్డీ బేర్స్ పట్టుకొని హారిక, సతీష్ అని చెప్పి అంటున్నాడు అనమాట. వాటికి పేరు పెట్టాడు. సో ఏ బొమ్మ చూసినా అదే అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ తనకి స్నానం చేసి రెడీ చేశాను కదా, వచ్చాక హ్యాపీగా ఈ బొమ్మతో ఆడుకుంటున్నాడు. అప్పుడప్పుడు బాగానే ఆడుకుంటాడు, అప్పుడప్పుడే గోల్ చేస్తాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఆరుష్, ఆ బొమ్మ పేరేంటి? హారిక సతీషా? ఆ బొమ్మ పేరేంటి? సతీషా? సతీషా? సతీష్ ఎవరు? సతీష్ ఎవరు? అదే సతీష్ ఎవరమ్మా? సో చూసారు కదా, ఈ మధ్య నేను ఆయిల్ యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తక్కువ వాడడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మనం అంటే కొంతమంది ఆయిల్ మానేయాలి అంటే వెయిట్ తగ్గాలి అనుకుని ఆయిల్ కంప్లీట్గా మానేయాలి అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఆయిల్ యూస్ చేయాలి, కాకపోతే మంచి ఫ్యాట్ని మన బాడీలోకి పంపించాలి. అందుకే ఈ రోజుల్లో అందరూ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇవి యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, కాకపోతే హెల్త్కి చాలా మంచిది. మీకు తెలిసే ఉంటుంది అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మెయిన్గా కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఎందుకు యూస్ చేస్తారు అంటే అందులో గుడ్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. అది మన బాడీలోకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం తీసుకునే ఆయిల్స్లోని ఫ్యాట్ అనేది మన బాడీలోకి స్టోర్ అయిపోతుంటుంది. కాకపోతే ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలానే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా అబ్డామినల్ ఏరియా దగ్గర, అలాంటి ప్లేసెస్లో అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, వాటిని కరిగిస్తుంది. ఇంకా హార్ట్ డిసీజెస్ అలాంటివి తొందరగా రాకుండా మనల్ని చూసుకుంటుంది బాగా. అలానే ఇంకా చాలా మంచి యూజెస్ ఉన్నాయి, అంటే బాడీని టోన్ చేయడం, ఇలాంటి యూజెస్ అన్నీ ఉన్నాయి. అందుకే ఈ ఆయిల్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ ఆయిల్స్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సా లేకపోతే ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. అసలు ఇవేంటి, కోల్డ్ ప్రెస్డ్ ఏంటి, ఎక్స్ట్రా విర్జిన్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఈరోజు నేను యూస్ చేస్తున్నాను కదా మెరిట్ విసివో ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్, కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇది నేను డైలీ యూస్ చేస్తున్నాను ఈ మధ్య. ఎక్కువ ఏమీ వేసేయాల్సిన అవసరం లేదు. అండ్ కోకోనట్ వల్ల కొంతమందికి ఆ ఫ్లేవర్ బాగోదు అన్న ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే అలా ఏం లేదు. కొంచెం కొంచెం వాడుతున్నాం కాబట్టి మనకేం పెద్దగా తెలియదు. నేను జస్ట్ ఎవ్రీ కర్రీలోని ఒక 2 స్పూన్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో మెయిన్గా ఎక్స్ట్రా విర్జిన్ అంటే ఏంటి అనేది చెప్తాను. జనరల్గా కోకోనట్ ఆయిల్ బయట కూడా దొరుకుతూ ఉంటుంది, కాకపోతే అది ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది కదా, సో కొబ్బరిని ఎండబెట్టి దాని నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ అది ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కెమికల్ ప్రాసెస్ లాంటిది యూజ్ చేస్తారు. దానివల్ల అందులో ఉన్న ఆయిల్ అనేది అంటే
యూస్ఫుల్ కాదనమాట. అంటే అది మనం కన్జ్యూమ్ చేసినా కూడా, మనం తీసుకున్నా కూడా దానివల్ల అన్ని యూజెస్ రావన్నమాట. కాకపోతే ఈ ఎక్స్ట్రా విర్జిన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్ అనేది ఒక మెథడ్. దాంట్లో ఏం చేస్తారంటే ఎటువంటి కెమికల్ యాక్షన్ లేకుండా ఆయిల్ని తీస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా ఈ ఎక్స్ట్రా విర్జిన్ ఈ కోకోనట్ ఆయిల్లో, ఈ మెరిట్ విసియో కోకోనట్ ఆయిల్లో కోకోనట్ మిల్క్ నుంచి తీస్తారు. అంటే మనకి ఎండిపోయిన కొబ్బరి నుంచి తీయట్లేదు, కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ మిల్క్ నుంచి ఆయిల్ని తీస్తారు. దానివల్ల అది చాలా హెల్దీ యూస్ చేయడానికి. దీంట్లో వచ్చే ఫ్యాట్ ఇంకా అరోమా ఇవన్నీ అలానే ఉంటాయి అన్నమాట. అంటే మంచి ఫ్యాట్ ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే ఆ కెమికల్ ప్రాసెస్ జరగడం వల్ల అరోమా కానీ మంచి ఫ్లేవర్ కానీ అవన్నీ పోతుంటాయి. కాకపోతే ఇందులో అలా కాదు. సో ఇది ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఒక కోల్డ్ ప్రెస్డ్ అనే మెథడ్ ద్వారా తీస్తారు. అండ్ ఇది కోకోనట్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇదే బ్రాండ్ తీసుకోవాలని లేదు, ఎక్స్ట్రా విర్జిన్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ అనే ఉన్నది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి, యూస్ చేసుకోండి. సో అదేంటంటే ప్యూర్ అన్రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ అనమాట. మనం జనరల్గా బయట మనకి దొరికేది కోకోనట్ ఆయిల్స్ అన్ని రిఫైన్డ్, అంటే రిఫైన్డ్ ప్రాసెస్ జరుగుతుంది. దానివల్ల మనకు అంత యూస్ఫుల్ కాదు. మనం తీసుకున్నా కూడా, అంటే వాటిని యూస్ చేసి కుక్ చేసినా కూడా అంత యూస్ఫుల్ కాదు. సో ఇది మనం తినడానికే కాదు, హెయిర్కి స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు. ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్కి స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు. సో అది ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య స్టార్ట్ చేశాను, చాలా రోజులు అయిపోయిందని చెప్పను, కాకపోతే ఈ మధ్య స్టార్ట్ చేశాను. నాకైతే నచ్చింది అండ్ మా హస్బెండ్కి కూడా నచ్చింది. మాకు కోకోనట్ ఫ్లేవర్ తెలిసిపోతుంది, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఎలాగో ఇది చెప్తున్నాను కాబట్టి ఇంకా కొన్ని మంచి ఆయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు నా దగ్గర ఒక 3 ఆయిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గుడ్ వైబ్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ ఒకటి, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఒకటి, అలానే ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇవి కూడా కోల్డ్ ప్రెస్డ్ అనమాట. అంటే ఇదేంటంటే మనకి సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ని నార్మల్గా వితౌట్ ఎనీ కెమికల్ ప్రాసెస్ లేకుండా దాంట్లోంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనం హీట్ ఇవ్వడం వల్ల, అంటే ఈ ప్రాసెస్ జరిగినప్పుడు హీట్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఆయిల్ వస్తూ ఉంటుంది, కానీ అదంతా హెల్దీ కాదు. కాకపోతే ఇది ఇలా కోల్డ్ ప్రెస్డ్ మెథడ్లో చేయడం వల్ల మనకి మంచి న్యాచురల్ ఆయిల్ వస్తుందన్నమాట. సో ఇది మనం ఈ క్యాస్టర్ ఆయిల్ మీకు తెలిసే ఉంటుంది, క్యాస్టర్ ఆయిల్ హెయిర్కి యూస్ చేయొచ్చు, స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు. దీన్ని దేంట్లోనైనా ఆయిల్స్లో కూడా యూస్ చేసుకొని చక్కగా మనం వాడచ్చు. ఇంకా నేను ఇవి తీసుకున్నా కానీ ఇంకా యూస్ చేయడం స్టార్ట్ చేయలేదు. అండ్ ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రెజెంట్ నాకు తెలిసి గుడ్ వైబ్స్ లోని ఒక ఆఫర్ ఉంది. ఎనీ గుడ్ వైబ్స్ 8 ప్రోడక్ట్స్ కొంటే మనకి 50% ఆఫ్ వస్తుంది అనమాట. 8 గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ కొంటే 50% ఆఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆలివ్ ఆయిల్ అనమాట. ఇది కూడా కోల్డ్ ప్రెస్డే. మీకు డౌట్ రావచ్చు, ఆలివ్ ఆయిల్ని మీరు వినే ఉంటారు, ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అలాంటివి ఉంటూ ఉంటాయి. ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది, విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని కూడా ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ విర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది కూడా మంచిదే, కాకపోతే అందులో కొంచెం ఈ ఆలివ్ ఆయిల్ యొక్క నైస్ అరోమా అలాంటివి కొంచెం తక్కువ ఉంటాయంట కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా విర్జిన్తోని. సో ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ మెకానిజం ద్వారా ప్రిపేర్ చేశారు. ఆరుష్ మధ్య మధ్యలో అలా అరుస్తూ ఉంటాడు ఆరుష్ అంతే. సో అది ఈ ఆయిల్ గురించి. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా మన స్కిన్కి చాలా చాలా మంచిది. ఇదేంటంటే స్కాల్ప్కి రాసుకోవచ్చు, అలానే మేకప్ రిమూవ్ చేయడానికి యూస్ చేయొచ్చు, ఇంకా స్కిన్ని స్మూత్గా సపల్గా చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమో గుడ్ వైబ్స్ నుంచి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఇది కూడా కోల్డ్ ప్రెస్డే. సో ఎప్పుడు ఆయిల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఉందా లేదా, లేకపోతే విర్జిన్, ఎక్స్ట్రా విర్జిన్ అని ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి ఆయిల్స్ యూస్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఫ్లాక్స్ సీడ్ కూడా ఇదైతే నేను యూస్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి మన స్కిన్కి, హెయిర్కి, అలానే మనం బాడీలో తీసుకోవడానికి కూడా చాలా మంచిది. సో ఇది ఒక డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. దీంతో చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. ఏమ్మా
సో అంతే ఆయిల్స్ గురించి. ఎలాగో నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా, దీని గురించి మీకు కొన్ని బెనిఫిట్స్ చెప్దాం అనుకున్నాను, దాంతోపాటు అవి కూడా చెప్పాను. సో మీకు ఇదే బ్రాండ్ తీసుకోవాలని లేదు, కోకోనట్ ఆయిల్ ఎనీ బ్రాండ్ తీసుకోండి. ఈ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, అవసరమైతే చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే పనులు ఉన్నాయి. సో మళ్ళీ నాకు వ్లాగ్ చేయడానికి అవ్వకపోవచ్చు, అందుకే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఆరుష్ బాయ్ చెప్పు. చాలా బిజీగా ఉన్నాడు. బాయ్. ఓకే బాయ్.